హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనం ఈ క్లాస్లో స్లిప్పింగ్ ద చైన్ ఆన్ ద టేబుల్ గురించి డిస్కస్ చేయబోతున్నాం నాన్న. ఇన్ కేస్ ఎగ్జామ్లో ఈ టాపిక్ వస్తే మీకు చాలా టైం పడుతుంది సాల్వ్ చేయడానికి కోసం, ఓకేనా? మీకు జస్ట్ 10 సెకండ్స్లో అయిపోయేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బెస్ట్ ట్రిక్ చెప్తాను నాన్న, ఓకేనా? రైట్, క్వశ్చన్ అయితే వినండి ఏ విధంగా అడుగుతాడో. సో ఇది వచ్చేసి టేబుల్ నాన్న, ఇది వచ్చేసి చైన్, ఓకే రైట్. ఈ చైన్ యొక్క మాస్ ఎమ్, ఇంకా లెంత్ ఎల్, ఓకే ఇక్కడ రాసినది నేను, ఓకే. అయితే ఈ టేబుల్ పైన చైన్ అనేది పెట్టినాము, ఇది వచ్చేసి హ్యాంగింగ్ పార్ట్ నాన్న, ఓకే రైట్. క్వశ్చన్లో ఏమడుతానంటే ఈ చైన్ని పైకి లాగడం కోసము ఎంత వర్క్ చేయాలి అని చెప్పేసి అడుగుతున్నాను, ఓకేనా? ఈ చైన్ని మొత్తం మెల్లగా పైకి లాగండి, టేబుల్ పైన పెట్టేసేయండి, ఓకే. సో బిఫోర్ ఏమో ఇట్లుండే, అంటే మొత్తానికి ఆఫ్టర్ ఎట్లున్నది ఇట్లున్నది, ఓకే. ఈ చైన్ని పైకి లాగడానికి కోసము మీరు ఎంత వర్క్ చెయ్యాలి అని చెప్పేసి క్వశ్చన్లో అడుగుతున్నాను. సో దీనికి సంబంధించిన ట్రిక్ ఏంటంటే జస్ట్ mgl/2, సో ఇన్ బ్రాకెట్ 1/n², ఇదే ట్రిక్ నాన్న, ఓకే. సో క్వశ్చన్లో ఇన్ కేస్ హ్యాంగింగ్ పార్ట్ అనేది l/3 ఇచ్చిండు అనుకోండి, సో ఎన్ వాల్యూ ఏంటి మరి ఇక్కడ 3 అనమాట కదా. జస్ట్ ఇక్కడ 3 పెట్టేసుకుంటే ఖతం అయిపోయింది, ఇదేనా ఆన్సర్, ఓకేనా? రైట్ బేటా. సో ఇంకోటి 2l/3 ఉంటే, సో 2l/3 ఎట్లా రాసుకోవచ్చు, l/3/2 అని రాసుకోవచ్చు కదా. రైట్ బెటర్. సో ఇప్పుడు n ప్లేస్లో ఏం కనిపిస్తున్నది, 3/2 కనిపిస్తుంది కదా. జస్ట్ 3/2 పెట్టేసుకోండి, 3/2 జస్ట్ ఆన్సర్ వచ్చేసింది అన్న, ఇంతే ఇక, ఓకేనా? సింపుల్ ట్రిక్, ఓకే. నెక్స్ట్ ఇంకో రకంగా కూడా అడగచ్చు క్వశ్చన్లో. సో ఈ చైన్ని ఇట్లానే పెట్టేసినాము, హ్యాంగింగ్ పార్ట్ వచ్చేసి ఇట్లా ఉన్నది, ఓకే. సో దీన్ని వదిలిపెట్టేస్తే ఇది జారుకుంటా కిందికి వచ్చి పడుతుంది కదా. రైట్, క్వశ్చన్లో ఏమంటున్నాడంటే సో వర్క్ డన్ బై గ్రావిటీ, ఈ గ్రావిటీ ఈ చైన్ని కిందికి లాగడం కోసం ఎంత వర్క్ చేసింది అని చెప్పేసి అడిగితే కనుక, సో దీనికి సంబంధించిన ట్రిక్ నాన్న mgl/2 ఇన్ బ్రాకెట్ సో nf² - ni², ఓకేనా. సో ఎఫ్ అంటే ఏంటంటే సో ఫైనల్, ఐ అంటే ఇనీషియల్, ఓకేనా? కనిపిస్తుందా, ఇది ఐ నాన్న, ఓకే. లేదా n2 - n1 అనుకోండి, ఓకే. n2² - n1² అని రాసుకోండి, బెస్ట్ ఇట్లానే ఉంటుంది, ఓకే. సో n2² - n1², ఇది నాన్న. సో ఇక్కడ n2 ఇంకా n1 లేనంటే సో ఇక తర్వాత ఎట్లా అయిపోయింది, ఇది కింద జారిపోయి పడ్డది కదా, వైర్ స్లిప్పింగ్, ఓకే. ఇట్లానే ఉన్నదా ఇప్పుడు, అవునా? రైట్ బెటర్. సో ఇది l/1 అని రాసుకోవచ్చా ఏం లేకుంటే, అవునా? రైట్. సో ఇది వచ్చేసి n1 నాన్న, ఇది వచ్చేసి n2 వాల్యూ, ఓకేనా? సో n2 వాల్యూ ఎట్లా కనిపిస్తున్నది 1, n1 వాల్యూ అయితే n1, అవునా? రైట్ బేటా, కదా అర్థమైందా లేదా? రైట్. సో ఫైనల్లీ ఇప్పుడు రండి, క్వశ్చన్లో అడుగుతున్నాడు. సో l/3 ఉన్నది, ఓకే. సో గ్రావిటీ ఏం చేస్తుంది, దీన్ని ఇక స్లిప్ అయిపోదు, స్లిప్పింగ్ ద చైన్ ఆన్ ద టేబుల్ కదా. రైట్ బేటా. సో గ్రావిటీ ఏం చేస్తుంది, దీన్ని కిందికి లాగేసింది, కిందికి లాగినప్పుడు ఏమైపోయింది, ఇట్లా అయిపోయింది, అవునా కదా. రైట్ బేటా. సో ఇప్పుడు చెప్పండి దీనికి సంబంధించిన ఆన్సర్ ఏమొస్తుంది, mgl/2 1/n2 వాల్యూ ఏంది సార్, ఇదైతే మొత్తం సీదా అయిపోయింది, సీదా అంటే ఇక్కడ కింద అయితే 1 ఉన్నది సార్, అవునా. 1² మైనస్ n1², ఇనిషియల్ ఎంత ఉండే l/3 అన్న కదా. రైట్. సో జస్ట్ ఇక్కడ 3² రాయండి, ఓకేనా. సో ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది అన్న, mgl/2, ఓకే. సో కింద ఏంది 9, అవునా. సో ఇక్కడ 9 - 1, అవునా కదా. రైట్ బెటర్. సో ఫైనల్ ఏమొచ్చింది 8/9 కదా, ఇది 8/9, సో ఇది ఇట్లా రాసుకోండి, ఓకే. mgl/2, ఓకేనా. సో ఇదేనా నా ఫైనల్ ఆన్సర్, ఓకే. రైట్ బెటర్. సో ఇటువంటి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకే. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను, ఓకేనా. రైట్ బెటర్, ఉంటాను, మళ్ళీ చదువుకుంటుండండి, బాయ్ బెటా.